హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ షాపింగ్ వ్లాగ్. సో ఇది వచ్చేసి విరాజ్ బాబు బర్త్డే షాపింగ్ పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దాంట్లో మేము డిజైనర్ అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకొని ఎక్కడ స్టిచ్ చేయించామో ఆ ఇన్ఫో అంతా షేర్ చేశాను. సో అది చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు అయితే మేము ఫోటోషూట్ అవుట్ఫిట్స్ కోసం, అలాగే శశి అండ్ ఈశాన్ ఇద్దరు బర్త్డే అవుట్ఫిట్స్ కోసం వెళ్ళానమాట. సో ఫస్ట్ జుడియోకి వెళ్ళాము. జుడియోలో మంచిగా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయనిపిస్తాయి అనమాట. అండ్ మోడల్స్ కూడా ఎక్కువే ఉంటాయి. అండ్ మెయిన్గా ఫుట్వేర్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తాయి జుడియోలో. సో ఫస్ట్ అయితే వెళ్ళాము. అండ్ విరాజ్ అస్సలు మీద ఉండట్లేదు, ఎత్తుకుంటే కిందకే వెళ్తున్నాడు అనమాట. వాడు పడుకుంటేనే అంటే మీద కూర్చోబెట్టుకోవడం, లేదంటే ఇంకా కిందికి దిగేస్తున్నాడు. వాడితో అయితే షాపింగ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్క దగ్గర ఉండట్లేదు. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఏజ్ అట్లాంటిది కదా, దిగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అలా కాబట్టి సో వాడు ఇంకా ఉండట్లేదు అనమాట. సో నేను కూడా సర్లే ఉండని అని కింద వదిలేశాను. సో కొద్దిసేపు షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేశాడు. సో ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి అని. అండ్ స్టూడియోలో ఇప్పుడు మనకి మేకప్ ఐటమ్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు కదా. సో అవన్నీ పీకడం ఇట్లాంటి పనులు చేశాడనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ శశి షాపింగ్ చేసేసాం మేము. దాని తర్వాత ఫోటోషూట్ కోసం ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాము. సో మాకు షర్ట్స్ అయితే నచ్చాయి. ఒక 2 సేమ్ తీసుకున్నాము, ఈశాన్ అండ్ విరాజ్కి. అండ్ ఆల్సో ఒక టీ షర్ట్ విరాజ్కి, ఇంకో షర్ట్ ఈశాన్కి తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా అంత పెద్దగా నచ్చలేదు. సో అవి తీసుకొని నెక్స్ట్ డాల్స్ అండ్ డాన్కి అయితే వెళ్ళిపోయాము. మాకు ఏ ఫంక్షన్స్ ఉన్నా, వెడ్డింగ్స్ ఉన్నా, బర్త్డేస్ ఆర్ ఫెస్టివల్స్ ఇలాంటివి ఏమున్నా మాకు డాల్స్ అండ్ డాన్ గో టు ప్లేస్ అయిపోయిందనమాట. సోఫా నేను చూసిన షాప్స్లలో, లైక్ కిడ్స్ వేర్ షాప్స్లలో డాల్స్ అండ్ డాన్ నాకు బెస్ట్ అనిపిస్తుంది. చాలా మోడల్స్ ఉంటాయి అబ్బాయిలకైనా సరే, కానీ యూజువల్లీ అబ్బాయిలకి తక్కువ ఉంటాయి కదా. బట్ వాళ్ళ షాప్లో నాకు ఎక్కువ కలెక్షన్ అనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే. సో అందుకని ఇంకా డాల్స్ అండ్ డాన్కి వెళ్ళిపోతాం. మాకు ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంది, సో మంచిగా అవుట్ఫిట్స్ కావాలి అంటే ఇంకా డాల్స్ అండ్ డాన్. ఇక్కడైతే ఫస్ట్ జంప్ షూట్స్ చూస్తున్నాం మేము. వాడికి కేక్ స్మాష్ అనుకుంటున్నాము. సో జంప్ షూట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అది చూసాము. అండ్ కొంచెం ఇవి వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్, మనం రిసెప్షన్స్కి ఆర్ బర్త్డేస్కి ఇట్లా బాగుంటాయి కదా. సో ఇవైతే చూస్తున్నాము. అండ్ వీటిల్లో నుండి ఈశాన్కి అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అది వాడి బర్త్డే రోజు వేస్తాను, చూడండి మిస్. డాల్స్ అండ్ డాన్లో ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. ఈశాన్కి తీసుకున్నాం బర్త్డేకి, విరాజ్ బాబు ఫోటోషూట్ అండ్ విరాజ్ బాబు మెయిన్ బర్త్డే అంటే ఫస్ట్ బర్త్డే 7th రోజు దానికి తీసుకున్నాము. నెక్స్ట్ అంటే డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి. మా బాబు అస్సలు ఉండట్లేదు. విరాజ్ సో డాల్స్ అండ్ డాన్లోనే ఫోటోషూట్కి సంబంధించిన అన్ని డ్రెస్సెస్ తీసేసుకున్నాం. అండ్ ఈశాన్ అండ్ విరాజ్ బర్త్డేకి అవుట్ఫిట్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఒక పార్సల్ వచ్చిండే. అదేంటంటే ఫోటోషూట్ కోసం పట్టు పంచ ఆర్డర్ పెట్టాము ఆన్లైన్లో. సో అది వచ్చింది, అది ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట, కరెక్టే వచ్చిందా అండ్ ఫిట్టింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో క్వాలిటీ అయితే బాగానే వచ్చింది. అండ్ ఇదే మేము ఈశాన్ అప్పుడు కూడా ఆర్డర్ చేసాం వాడి ఫోటోషూట్కి కూడా. అందులో ఫొటోస్ అయితే భలే వచ్చాయి, అందుకని చెప్పేసి సేమ్ మళ్ళీ ఆర్డర్ పెట్టామన్నమాట. పట్టు పంచ వాళ్ళు దానికి ఒక బ్రేస్లెట్, ఒక చైన్ విత్ పులిగోరు అండ్ క్యూట్ పెట్స్ ఇచ్చారనమాట. చైన్ విత్ పులిగోరు, బ్రేస్లెట్, డ్రెస్సెస్ అవన్నీ కూడా వెళ్ళి తెచ్చుకున్నాము. ఓన్లీ ఒక పంచ మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫోటోషూట్కి. అండ్ ఆల్సో బర్త్డే రోజు మార్నింగ్ వేయడానికి ఒక ధోతి మోడల్ డ్రెస్ అనమాట. సో ఆ 2 మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. అన్నీ బయటికి వెళ్ళి తీసుకొచ్చాము, షాప్కి వెళ్ళి స్టోర్ విజిట్. నాకు ఆన్లైన్ కన్నా స్టోర్ విజిట్ అంటే వెళ్ళి డైరెక్ట్గా షాప్ చేయడమే ఎక్కువ నచ్చుతుంది అనమాట. అండ్ షూ ఒకటి ఆన్లైన్లో పెట్టాము. ఇవి వచ్చేసి బుజ్జిబాబువి, విరాజ్ బాబువి. అండ్ సేమ్ ఇవే ఈశాన్కి కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్స్ అనుకుంటున్నాము బర్త్డేకి. సో ఇద్దరికి సేమ్ ఉంటాయి కదా అని ఇవి ఆర్డర్ చేసాము. అండ్ ఆల్సో ఇంకో పేర్ ఆఫ్ షూ కూడా విరాజ్ ఆర్డర్ చేసాము.
ఫోటోషూట్ చేయిస్తాం కదా, సో ఫోటోషూట్లో కొంచెం డిఫరెంట్గా ఒక 2-3 ఉంటే బాగుంటాయి కదా అని. ఇంకోటి వచ్చేసి ఈశాన్ ఉన్నాయి బ్రౌన్ కలర్లోవి, అవి కూడా ఇప్పుడు విరాజ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫోటోషూట్లో. సో నేను డాల్స్ అండ్ డాన్లో ఈశాన్ బర్త్డేకి అండ్ ఆల్సో విరాజ్ ఫోటోషూట్ కోసం డ్రెస్సెస్ షాప్ చేశానని చెప్పాను కదా ముందు. సో ఏమేమి తీసుకున్నా అనేది ఇప్పుడు చూసేయండి. ఈశాన్ బర్త్డే డ్రెస్ అండ్ ఆల్సో విరాజ్ బర్త్డే ఈ రెండైతే ఇప్పుడు చూపించట్లేదు, బర్త్డే రోజు చూపిస్తాను. బట్ మిగతా ఫోటోషూట్ కోసం తీసుకున్నవి మాత్రమే ఇప్పుడు చూపిస్తాను. ఇదన్నమాట, దిస్ ఈజ్ ద ఫస్ట్ పేర్ విరాజ్ కోసం. అండ్ దీని లోపలికి టీషర్ట్ కూడా వచ్చింది, వైట్ టీషర్ట్. సో ఇది వచ్చేసి టీషర్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పేర్ ఆఫ్ డ్రెస్ అనమాట ఇలా. సో ఇది వచ్చేసి ఒక డ్రెస్ విరాజ్ బాబుది ఫోటోషూట్ కోసం. అండ్ ఇది వచ్చేసి సెకండ్ అనమాట, దీని లోపల కూడా టీషర్ట్ వచ్చింది ఎల్లో కలర్ అండ్ కింద నెక్కర్ వచ్చేసి బ్లూ. సో దిస్ ఈజ్ వన్ మోర్ పేర్. అండ్ చూడండి ఇలా ఉంటుంది, మనం ఓపెన్ టీషర్ట్ వేసేసి ఓపెన్ పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో ఓన్లీ పైదాంతో పేర్ చేయొచ్చు. ఇది ఒక 2 టైప్స్గా వేసుకోవచ్చు మనం. ఇది ఒక డ్రెస్ అనమాట, అంటే కలర్ఫుల్గా ఉంది కదా ఫోటోషూట్లో బాగా కనిపిస్తుందని అది తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది, సో దీంట్లో కూడా లోపల టీషర్ట్ వచ్చింది, ఇలా వేయచ్చు. ఇదన్నమాట ఆ టీషర్ట్. అండ్ ఇది వచ్చేసి నెక్కర్, ఇది ఒకటి తీసుకుంది ఫోటోషూట్ కోసం. ఇంకో జంప్ షూట్ కూడా తీసుకున్నాను, కేక్ స్మాష్ ఉంటుంది కదా, సో కేక్ స్మాష్లో జంప్ షూట్ వేద్దామని ఈ జంప్ షూట్ అయితే తీసుకున్నాను విరాజ్కి. అండ్ ఇంకో టీషర్ట్ ఇది జుడియోలో తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి 250 పడిందనమాట జుడియోలో టీషర్ట్. ఈ 2 షర్ట్స్ అయితే సేమ్ తీసుకున్నాము, 300 ఈచ్ పడింది. జుడియోలో మనకి షర్ట్స్ కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి కదా, ఇదన్నమాట. సో ఈ 2 ఈశాన్ అండ్ విరాజ్ ఇద్దరికి సేమ్ తీసుకున్నాము, ఒక రోజు వేయాలి డ్రెస్. అండ్ ఇది వచ్చేసి ఈశాన్ కోసం తీసుకుంది జుడియోలో అండ్ ఇది వచ్చేసి 400 పడింది అనమాట. లోపల ఇట్లా టీషర్ట్ లాగా వచ్చింది అండ్ పైనుంచి షర్ట్, అంటే ఇది విడివిడిగా కాదు దీనికి అటాచ్ అయ్యి వచ్చిందనమాట. ఇది ఒకటి ఈశాన్ కోసం తీసుకున్నాము, ఇవి ఫోటోషూట్ కోసం షాప్ చేసినవి. అండ్ ఈశాన్ బాబు బర్త్డేది అయితే కొంచెం డిజైనర్ పీస్ అనమాట, బాగుంది, అది నేను బర్త్డే రోజు వేస్తాను, అప్పుడు చూపిస్తాను. సో ఈరోజు 1 more డే ఆఫ్ షాపింగ్ అనమాట. అవుట్ఫిట్స్ అన్నీ అయితే అయిపోయాయి. నా చున్నీకి లేస్ ఒకటి తీసుకోవాలి, అది బొటిక్ నుంచి వచ్చిన తర్వాత డైయింగ్కి ఇచ్చారనమాట అంకుల్. సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ నాకు జార్జెట్లో దొరకలేదు, సో బొటిక్ అంకుల్కి చెప్తే ఆయన డైయింగ్కి ఇచ్చేసి వచ్చారు. అది వచ్చిన తర్వాత వెళ్ళి లేస్ తెచ్చుకోవాలన్నమాట. ఈరోజైతే ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, లైక్ సైండిల్స్, బ్యాంగిల్స్, ఇవి తెచ్చుకోవాల్సినవి, దానికోసం వెళ్తున్నాను. సో నేను చెప్పాను కదా బ్యాంగిల్స్ అండ్ ఫుట్వేర్ కోసం వెళ్ళానని. యాక్చువల్లీ బ్యాంగిల్ షాప్లో వీడియో నాట్ అలౌడ్, సో అక్కడ మోడల్స్ అవన్నీ తీయలేకపోయాను. బట్ నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. పార్టీ వేర్ లెహంగా కాబట్టి నేను స్టోన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. అవి వచ్చేసి ఇవి, సో డైమండ్ కట్ స్టోన్స్ అని చెప్పారు, చాలా బాగున్నాయి చూడడానికి, 100 పడ్డాయి. సో ఇవి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఈ 2. అండ్ వీటితో పాటు హెయిర్ యాక్సెసరీ కూడా తీసుకున్నాను అనమాట. సో అది చూపిస్తాను. అదేమో నాకు కాస్ట్ వచ్చేసి 160 పడింది. సో ఇది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను వెళ్ళలేదు, బికాజ్ అన్నింటికి సెట్ అయిపోతాయి కదా. సేమ్ బ్యాంగిల్స్లో కూడా కలర్, అంటే నా లెహంగాకి తగ్గట్టు కలర్ తీసుకుందాం అనిపించింది కానీ ఎందుకులే మళ్ళీ ఇట్లా వైట్ స్టోన్స్ అయితే అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అయిపోతాయని చెప్పేసి మళ్ళీ వైట్ తీసుకున్నాను. సేమ్ విత్ దిస్ యాక్సెసరీ. సో 3 ఉన్నాయి, అవేమో 300 చెప్పాడు. ఇది నాకు 3 అక్కర్లేదు, సింగిల్ పీస్ సరిపోతుంది అని చెప్పేసి నేను మాత్రం ఈ సింగిల్ పీసే తీసుకున్నాను. సో నాకు జుడియోలో ఫుట్వేర్ కలెక్షన్ నచ్చుతుంది, లేటెస్ట్గా ఉంటాయి అండ్ ఆల్సో రీజనబుల్గా ఉంటాయి అనిపిస్తుంది. సో ఈ ఫుట్వేర్ అయితే తీసుకున్నాను అనమాట. ఫ్లాట్ హీల్స్, ఈ కాస్ట్ వచ్చేసి 700 పడింది నాకు. సో ఇది నేను తీసుకున్న ఫుట్వేర్ కలెక్షన్.
అండ్ ఇంకొకటి ఏముంది పెండింగ్ అంటే నా చున్నీకి లేస్ తీసుకోవాలి, అదొకటి పెండింగ్ ఉంది. మోస్ట్లీ ఈరోజు వెళ్తాము. సో ఏ లేస్ తీసుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. సో దట్ లేస్ ఒకటి తీసుకుంటే ఇంకా మోస్ట్లీ అంతా అయిపోయినట్టే షాపింగ్. వీకెండ్ ఏదో ఒక చిన్న దానికోసమైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అవుట్ఫిట్స్ తీసుకోవడం అంతా ఒకటైతే ఈ యాక్సెసరీస్, ఈ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, సో ఒకదానికి ఒక షాప్కి వెళ్ళాలి కదా, అలా ప్రతి వీకెండ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట బయటికి. నిన్న ఈశాన్ బర్త్డే అయింది 22nd, సో ఈరోజు 23rd. ఈరోజు ఆ లేస్ ఒకటి తీసుకొచ్చుకుంటే ఇంకా అన్నీ కంప్లీట్ అనమాట. సో 2 more weeks ఫర్ ద బిగ్ డే అండ్ వెరీ ఎక్సైటెడ్. సో ఎల్లుండి షూట్ కూడా ఉంది. యాక్చువల్లీ నిన్న విరాజ్కి లైట్గా ఫీవర్ ఉండే, సో సరే చూద్దాం, ఫీవరిష్గా ఉంటే ఇంకా 25th అనుకున్నాం అనమాట షూట్. సో షూట్ క్యాన్సిల్ చేసేసి తర్వాత వీకెండ్కి పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాం, కానీ టుడే హీస్ డూయింగ్ గుడ్. యా, ఇలాగే ఉంటే ఎల్లుండి షూట్ కంప్లీట్ చేసేసుకుంటాం, లేదంటే ఇంకా ఈ వీకెండ్కి పోస్ట్పోన్ చేసుకోవాలన్నమాట. జేఎన్టీ వెళ్ళాను లేస్ కోసం అండ్ ఐ బాట్ దిస్ లేస్ ఫర్ మై చున్నీ. 600 పడిందనమాట ఈ రోల్ మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ముందు బర్త్డే వీడియోస్ అన్నీ రాబోతున్నాయి, సో అవి చూడాలంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.